హాయ్ అండి. జ్యూసీ జ్యూసీ గులాబ్ జామున్స్ అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి. కానీ ఇవాళ నేను గులాబ్ జామున్ మిక్స్తో కాకుండా డిఫరెంట్గా జ్యూసీ గులాబ్ జామున్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించేస్తాను, వచ్చేయండి. దీనికోసం ముందుగా పాకం అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ఆల్రెడీ మనకు తెలుసు కదా గులాబ్ జామున్స్లోకి పాకం ఏ విధంగా తయారు చేసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతే. కాకపోతే పాకం మరిగేటప్పుడు 1 టేబుల్ స్పూన్ పాలు యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత వేరే కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని 1 కప్పు సుజ్జి రవ్వ తీసుకొని దోరగా వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగిన తర్వాత దీంట్లోనే 1 కప్పు మరిగించిన పాలు కూడా వేసుకొని బాగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ పంచదార, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని హల్వాలా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇది బాగా చల్లారిన తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్ లో చేసుకొని బాగా మరిగించిన ఆయిల్ లోనే ఒక్కొక్కటిగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత బాల్స్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు తీసేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాకంలోని బాల్స్ వేసేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుంటే యమ్మీ గులాబ్ జామున్స్ అయితే రెడీ అయిపోతాయండి. చాలా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. బై బాయ్.